హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సురేష్ ఫ్రమ్ సెల్ హెల్త్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే స్టాటిన్స్ వాడుతున్న వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం. కామన్ గా డాక్టర్స్ ఇస్తున్న టాబ్లెట్ వచ్చేసి రోసోవాస్టిన్, లోసార్టిన్, అటర్వాస్టిన్, రోసోవాస్టిన్, లోసార్టిన్. ఇవి కామన్ గా ఇచ్చిన కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అన్నమాట. ఈ టాబ్లెట్స్ యాక్చువల్ గా ఏం చేస్తుందంటే మన బాడీలో లివర్ అనేది మన బాడీకి కావాల్సిన కొలెస్ట్రాల్ ని తయారు చేస్తున్నవి. సో ఈ స్టాటిన్స్ వాడుతున్న వల్ల ఈ లివర్ తయారు చేస్తున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెడ్యూస్ చేస్తుంది. తర్వాత మన తింటున్న ఫుడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ బ్లడ్ స్ట్రీమ్ లో అబ్జర్వ్ అవ్వకుండా తగ్గిస్తుంది. సో ఇదే ఈ టాబ్లెట్ చేస్తున్న పని అన్నమాట. సో ఇది మనం ఎక్కువ రోజులు తీసుకుంటున్న వల్ల ఏమవుతాయంటే మన బాడీలో జీటీపీఏఎస్ఎస్, ఇంకొకటి కోఎన్జైమ్ Q10, ఇవి రెండు ఫంక్షన్ ని తగ్గిస్తుంది, ఇంటర్ఫియర్ చేస్తుంది. సో దీని వల్ల మజిల్ సెల్స్ డ్యామేజ్ అవుతుంది. ఈ కండిషన్ పేరు రెబ్డోమయోలైసిస్ అంటారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మయోగ్లోబిన్ లెవెల్స్ అనేది బ్లడ్ లో పెరిగిపోతుంది. ఈ బ్లడ్ ని మన కిడ్నీ బయట ఎక్స్క్రీట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ కిడ్నీ మీద డ్యామేజ్ పడుతుంది. దీని వల్ల మీకు స్టార్టింగ్ లో అక్యూట్ కిడ్నీ ఇన్ఫెక్షన్ లో స్టార్ట్ అయ్యి ఇంకా మీరు ప్రొలాంగ్ గా వాడుతున్న వల్ల క్రానిక్ కిడ్నీ కండిషన్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది మాత్రం కాకుండా మీకు లివర్ లో కూడా కొన్ని డ్యామేజెస్ అనేది అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే SGOT, SGPT లెవెల్స్ ని కూడా ఇది ట్రిగర్ చేస్తుంది. ఇంకా షుగర్ లేకున్న వాళ్ళకి డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటారు. అంటే ఈ స్టాటిన్ మెడిసిన్ ని ప్రొలాంగ్ గా వాడుతున్న వల్ల మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయ్యి మీకు డయాబెటీస్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలాగా ఫుడ్ లో తగ్గించుకోగలుగుతాం అన్నది. సో మన డైట్ లో గార్లిక్ అనేది మీరు తీసుకుంటున్న ఫుడ్ లో రోజు కంపల్సరీ తీసుకోండి. దానిలో ఉన్న అలిసిన్ అన్న ప్రాపర్టీ బాడీలో న్యాచురల్ గానే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి జింజర్ లో ఉన్న జింజరాల్స్ అనేది కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా బ్లడ్ క్లాటింగ్ టైం ని బాగా రెడ్యూస్ చేస్తుంది. ఇది మాత్రం కాకుండా ఇంకా టర్మరిక్ లో బేసిక్ గానే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. సో ఇది ఈవెన్ ఇండైరెక్ట్ గా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా మంచిగా రెగ్యులేట్ చేస్తుంది. ఇది కాక మీరు ఫిజికల్ యాక్టివిటీస్ ని పెంచడం, కార్బోహైడ్రేట్స్ ని బాగా రెడ్యూస్ చేసుకోవడం కూడా మీ కొలెస్ట్రాల్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీరు తింటున్న ఫుడ్ లో ఈ కొలెస్ట్రాల్ అనేది ఏం లేదు. మీరు తింటున్న ఫుడ్ లో మిగిలిపోయిన ఎనర్జీని బాడీ కొలెస్ట్రాల్ గా మార్చి పెట్టుకుంటది. దాన్ని ట్రైగ్లిసరైడ్స్ అంటారు. సో ఇప్పుడు మీరు అక్కడ మిగిలిపోయిన ఎనర్జీని స్పెండ్ చేయాలంటే మీరు హై ఫిజికల్ యాక్టివిటీస్ కానీ లేదా లో కార్బ్స్ ని మీరు తగ్గించుకుంటున్నారంటేనే మీ బాడీలో కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో ఇది మాత్రం కాకుండా మన సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ కొలెస్ట్రాల్ రిలేటెడ్ గా మనం ఇచ్చిన టాబ్లెట్స్ వచ్చేసి కర్కుమిన్ అంటే ఏం లేదు, మన పసుపులో ఉన్న కంటెంట్ అన్నమాట, రిచ్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. సో ఇవి మీ బీపీ ప్లస్ కొలెస్ట్రాల్ ఇంకా మిగతా మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం కాకుండా గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్షన్, దానిలో ఉన్నది ఏంటంటే రిసర్వట్రాల్. ఈ రిసర్వట్రాల్ అనేది కూడా మన బ్లడ్ ని క్లాట్ అవ్వకుండా తిన్నుగా, అంటే దీన్ని న్యాచురల్ బ్లడ్ థిన్నర్ అంటారు. ఇది కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ ని మంచిగా పెంచుతుంది, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది.